హాయ్ హలో దిస్ ఈజ్ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను సీటెట్లో మిర్రర్ అనే టాపిక్ నుంచి ప్రీవియస్ ఇయర్లో అడిగిన క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేస్తానండి. మీరు కనుక ఛానల్కి రావడం ఫస్ట్ టైం అయినట్లయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి క్వశ్చన్ని కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్వశ్చన్ నెంబర్ 1. రీతు ఈజ్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ ప్లెయిన్ మిర్రర్. ఇది ప్లెయిన్ మిర్రర్. ఇక్కడ రీతు అనే ఆమె నిలబడింది. ద డిస్టెన్స్ బిట్వీన్ రీతు అండ్ హర్ ఇమేజ్ ఈస్ 10 meters. ప్లెయిన్ మిర్రర్స్ లో ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది? బిహైండ్ ద మిర్రర్, అంటే ఇక్కడ ఫామ్ అవుతుంది. ఓకే, ప్లెయిన్ మిర్రర్స్ లో ఆబ్జెక్ట్ నుంచి మిర్రర్ వరకు ఎంత డిస్టెన్స్ ఉంటుందో మిర్రర్ నుంచి ఇమేజ్ వరకు కూడా సేమ్ అదే డిస్టెన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? రీతు నుంచి ఇమేజ్ వరకు ఉన్న డిస్టెన్స్ ఎంత ఇచ్చారు? ఈ టోటల్ డిస్టెన్స్ 10 meters ఇచ్చాడు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అవుతుందండి? 5 meters అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 5 meters అవుతుంది. ఇఫ్ షీ మూవ్స్ 2 meters టువర్డ్స్ ద మిర్రర్, దెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద రీతు అండ్ హర్ ఇమేజ్. ఈమె 2 meters మిర్రర్ వైపుకు వెళ్తే, అంటే ఇక్కడున్న ఆమె ఎక్కడికి వచ్చిందండి? 2 meters మిర్రర్ వైపుకి వచ్చింది, అంటే 2 meters అన్నమాట. సో అప్పుడు రీతుకి మిర్రర్కి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంతండి? 3 meters ఉంటుంది. సో ఇక్కడ ఫామ్ అయ్యే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? ఇమేజ్ కూడా రీతు ఇక్కడ ఇమేజ్ కూడా ముందరకు వస్తుందండి. ఓకేనా, 2 meters ముందరకు వస్తుంది. సో మిర్రర్కి ఇమేజ్కి మధ్య ఉన్న డిస్టెన్స్ అవుతుంది ఇక్కడ కూడా 3 meters అవుతుంది. మనల్ని ఏం కనుక్కోమన్నారు? రీతుకి ఇమేజ్కి మధ్య ఉన్న డిస్టెన్స్ని కనుక్కోమన్నారు. ఎంత అవుతుందండి? 3 + 3 6 meters అవుతుంది. ఓకే, అండర్స్టూడ్? ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఓకేనా? ఆమె 2 meters మిర్రర్ వైపుకి వెళ్ళింది. సో ఇమేజ్ కూడా 2 meters ముందరకు వస్తుంది అనమాట. సో 3 + 3 ఎంత అవుతుంది? 6 meters అనమాట. రీతుకి ఇమేజ్కి ఉన్న డిస్టెన్స్ ఎంత అవుతుంది అప్పుడు? 6 meters అవుతుంది. ఏ ఆప్షన్లో ఉంది? డి ఆప్షన్ అండి. ఆప్షన్ డి అన్నది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్స్ చేయాలంటే కాన్సెప్ట్ అనేది కంపల్సరీ వచ్చిండాలండి. ఆ కాన్సెప్ట్ అర్థమైతే మాత్రమే మనం ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతాం. సెకండ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్ గివెన్ బిలో ఈస్ ట్రూ రిగార్డింగ్ ద ఇమేజ్ ఫార్మ్డ్ ఇన్ ప్లెయిన్ మిర్రర్స్. ప్లెయిన్ మిర్రర్లో ఇమేజ్ ఫార్మేషన్కి సంబంధించి ట్రూ స్టేట్మెంట్స్ ఏవి అన్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్, ఇమేజ్ ఈజ్ లార్జర్ ఇన్ సైజ్ దాన్ ఆబ్జెక్ట్. ప్లెయిన్ మిర్రర్స్ లో ఆబ్జెక్ట్ సైజ్ కంటే ఇమేజ్ సైజ్ అన్నది లార్జర్ గా ఉంటుంది అన్నాడు. రాంగ్ అండి. ప్లెయిన్ మిర్రర్స్ లో ఆబ్జెక్ట్ సైజు ఈక్వల్ ఇమేజ్ సైజ్ రెండు కూడా ఈక్వల్ గా ఉంటాయి. మనకి ఇక్కడ ఏం కనుక్కోమన్నాడు? ట్రూ స్టేట్మెంట్స్ మాత్రమే కనుక్కోమన్నాడు. సెకండ్ చూడండి, ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఎట్ ద సేమ్ డిస్టెన్స్ యాజ్ ద ఆబ్జెక్ట్. ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ లో డిస్కస్ చేశాం కదా, ప్లెయిన్ మిర్రర్ నుంచి ఆబ్జెక్ట్ అనేది ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఇక్కడ ఫామ్ అయ్యే ఇమేజ్ కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. సో ఇది కరెక్ట్ అండి. ఇమేజ్ ఈజ్ లాటరల్లీ ఇన్వర్టెడ్. లాటరల్లీ ఇన్వర్టెడ్ మీన్స్ లెఫ్ట్ అన్నది రైట్ గా కనిపిస్తుంది, రైట్ అన్నది లెఫ్ట్ గా కనిపిస్తుంది. సో ప్లెయిన్ మిర్రర్స్ లో ఫామ్ అయ్యే ఇమేజ్ ఎలా ఉంటుంది? లాటరల్లీ ఇన్వర్టెడ్. కరెక్ట్ అండి. నెక్స్ట్, ద ఇమేజ్ ఈజ్ వర్చువల్. ఇక్కడ ఫామ్ అయ్యే ఇమేజ్ అన్నది నిజంగా ఫామ్ అవుతుందా? లేదు. ఇక్కడ ఫామ్ అయ్యే ఇమేజ్ ఏంటండి? ప్లెయిన్ మిర్రర్స్ లో వర్చువల్ ఇమేజ్ అన్నది ఫామ్ అవుతుంది. సో డి కూడా కరెక్ట్ అండి. ఇక్కడ ఏంటి కరెక్ట్ స్టేట్మెంట్స్? బి, సి, డి. సో కింద ఆప్షన్స్ చూడండి, బి, సి, డి ఎక్కడున్నాయి? ఆప్షన్ 3 అండి. ఓకే, ఆప్షన్ 3 అన్నది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ అండి. ఐడెంటిఫై ద మిర్రర్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ గివెన్ ఇన్ ద ఫాలోయింగ్ టేబుల్. కింద టేబుల్లో మిర్రర్స్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఈ ఇన్ఫర్మేషన్ ని బేస్ చేసుకొని మనం అది ఏ మిర్రర్ అన్నది ఐడెంటిఫై చేయాలి. నేను ప్రతి టాపిక్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. కాన్కేవ్ మిర్రర్స్ లో ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది, కాన్వెక్స్ మిర్రర్స్ లో ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది, అదేవిధంగా ప్లెయిన్ మిర్రర్స్ లో. ఫస్ట్ ఆ టాపిక్స్ ని డీటెయిల్ గా చదివి తర్వాత ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే మాత్రమే మనం చేయగలుగుతాం. ఓకేనా? ఇక్కడ మిర్రర్ ఏ.
మిర్రర్ ఏలో ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది అన్నాడు? వర్చువల్ అండ్ ఎరెక్ట్. ఎరెక్ట్ అంటే ఏంటంటే సేమ్ ఆబ్జెక్ట్ ఎలాగుందో ఇమేజ్ కూడా సేమ్ అలాగే ఫామ్ అవడాన్ని ఎరెక్ట్ అంటారు. ఇన్వర్టెడ్ అంటే ఇప్పుడు ఆబ్జెక్ట్ ఇలా ఉందనుకోండి, రివర్స్ లో ఇమేజ్ ఫామ్ అయితే దీన్ని ఇన్వర్టెడ్ అంటారు. ఓకేనా? ఇక్కడ ఏ మిర్రర్ లో ఇమేజ్ ఎలా ఫామ్ అయిందండి? వర్చువల్ ఇమేజ్ ఫామ్ అయింది, ఎరెక్ట్ ఇమేజ్ ఫామ్ అయింది. సైజ్ ఆఫ్ ద ఇమేజ్ సైజ్ ఎలా ఉంది? సేమ్ యాజ్ ఆబ్జెక్ట్ సైజ్ తో సేమ్ గా ఉంది. సో ఆబ్జెక్ట్ సైజ్ తో సేమ్ గా ఉంది, వర్చువల్ ఇమేజ్ ఫామ్ అయింది, ఎరెక్ట్ ఇమేజ్ ఫామ్ అయింది. ఎందులో ఫామ్ అవుతాయి? ఇవి ప్లెయిన్ మిర్రర్స్ లో ఫామ్ అవుతాయి కదా. ఇప్పుడు కాన్కేవ్ మిర్రర్స్ తీసుకున్నామండి. కాన్కేవ్ మిర్రర్స్ లో మనం టోటల్ 6 కండిషన్స్ చెప్పాం. 6 కండిషన్స్ లో 5 కండిషన్స్ లో ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అయింది, ఒక కండిషన్ లో ఎరెక్ట్ ఇమేజ్ ఫామ్ అయింది, అదే విధంగా వర్చువల్ ఇమేజ్ అన్నది ఫామ్ అయింది. కానీ ఇమేజ్ సైజ్ అన్నది ఎలా ఉంది? హైలీ మ్యాగ్నిఫైడ్ గా ఉంది కదా. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు? సేమ్ యాజ్ ఆబ్జెక్ట్ అన్నాడు, ఆబ్జెక్ట్ కి సేమ్ గా ఉంటది అన్నాడు. అండర్స్టూడ్? నెక్స్ట్ మనం కాన్వెక్స్ తీసుకుందామండి. కాన్వెక్స్ 2 కండిషన్స్ చెప్పాము. 2 కండిషన్స్ లో కూడా ఫామ్ అయ్యే ఇమేజ్ వచ్చి 2 కండిషన్స్ లో కూడా ఫామ్ అయ్యే ఇమేజ్ ఏంటి? వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. కానీ ఇమేజ్ సైజ్ అన్నది ఎలా ఉంటుంది? డిమినిష్డ్ గా ఉంటుంది. అర్థమైందా? కాబట్టి ఏమవుతుందండి? ప్లెయిన్ మిర్రర్ అవుతుంది. ఎందుకని? ఇమేజ్ సైజ్ అన్నది ఆబ్జెక్ట్ సైజ్ కి ఈక్వల్ గా ఉంది. ఫామ్ అయ్యే ఇమేజ్ అనేది వర్చువల్ అండ్ ఎరెక్ట్ అండి. సో ఏ అన్నది ప్లెయిన్ మిర్రర్ అయితే కింద ఆప్షన్స్ లో చూడండి, ఏ అనేది ప్లెయిన్ మిర్రర్ ఎక్కడెక్కడ ఉంది? ఫస్ట్ ఆప్షన్ లో కాన్వెక్స్ అన్నాడు, ఏ కాదండి. థర్డ్ చూడండి కాన్కేవ్ అన్నాడు, ఇది కాదు. సో మనకు కావాల్సింది సెకండ్ లేదా ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ బి చూడండి, కాన్కేవ్ అన్నాడు, ఇక్కడ కాన్వెక్స్ అన్నాడు. ఇక్కడ మనకేమిచ్చాడు? నేచర్ ఆఫ్ ద ఇమేజ్ రియల్ అండ్ ఇన్వర్టెడ్ అన్నాడు. రియల్ ఇమేజ్ ఎందులో ఫామ్ అవుతాయి? కాన్కేవ్ మిర్రర్స్ లో ఫామ్ అవుతాయి కదా. కాన్వెక్స్ లో వర్చువల్ ఇమేజెస్ అన్నవి ఫామ్ అవుతాయి. సో బి ఏమవుతుందండి? కాన్కేవ్ మిర్రర్ అవుతుంది. నెక్స్ట్ సి చూడండి, సి రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఎన్లార్జ్డ్ ఇమేజ్ అన్నాడు. సో ఇక్కడ కూడా రియల్ ఇమేజ్ అన్నది ఫామ్ అవుతుంది. సో సి కూడా ఏమవుతుంది? కాన్కేవ్ మిర్రర్ అవుతుంది. నెక్స్ట్ డి చూడండి, వర్చువల్ అండ్ ఎరెక్ట్. సైజ్ ఆఫ్ ద ఇమేజ్ ఏమన్నాడు ఇక్కడ? డిమినిష్డ్ అన్నాడు, అంటే ఇమేజ్ సైజ్ అన్నది తక్కువగా ఉంటుంది అన్నాడు. సో వర్చువల్ ఇమేజ్ ఎందులో ఫామ్ అవుతాయి? కాన్వెక్స్ లో ఫామ్ అవుతాయి. ఓకే, ప్లెయిన్ మిర్రర్స్ లోనూ ఫామ్ అవుతాయి. అదేవిధంగా కాన్కేవ్ లో ఒక కండిషన్ లో ఫామ్ అవుతుంది, కానీ ఇమేజ్ సైజ్ అనేది ఎలా ఉంటుంది? హైలీ మ్యాగ్నిఫైడ్ ఉంటుంది. ప్లెయిన్ మిర్రర్స్ లో ఇమేజ్ సైజ్ ఎలా ఉంటుంది? ఆబ్జెక్ట్ సైజ్ కి ఈక్వల్ గా ఉంటుంది. కాన్వెక్స్ లో ఇమేజ్ సైజ్ ఎలా ఉంటుంది? డిమినిష్డ్ గా ఉంటుంది. సో డి ఏమవుతుందండి? కాన్వెక్స్ అవుతుంది. సో కింద ఆప్షన్స్ లో సెకండ్ అండ్ ఫోర్త్ అన్నాం కదా, బి కాన్కేవ్, సి కాన్కేవ్, డి కాన్వెక్స్. సో ఏ ఆప్షన్ కరెక్ట్ అండి? సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఇక్కడ. ఓకేనా? రియల్ ఇమేజెస్ అన్నవి కాన్కేవ్ మిర్రర్స్ లో 5 కండిషన్స్ లో ఫామ్ అవుతాయి. నెక్స్ట్ ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్. కింది వాటిలో కరెక్ట్ స్టేట్మెంట్ ని ఐడెంటిఫై చేయమన్నాడు. ఏ కాన్కేవ్ మిర్రర్ ఫార్మ్స్ అన్ ఎరెక్ట్ యాజ్ వెల్ యాజ్ ఏ ఇన్వర్టెడ్ ఇమేజ్. కాన్కేవ్ మిర్రర్స్ అన్నవి ఎరెక్ట్ ఇమేజెస్ ని ఫామ్ చేస్తాయట, అదేవిధంగా ఇన్వర్టెడ్ ఇమేజెస్ ని ఫామ్ చేస్తాయట. మనం టోటల్ గా ఎన్ని కండిషన్స్ చెప్పుకున్నామండి? కాన్కేవ్ మిర్రర్స్ లో 6 కండిషన్స్ చెప్పుకున్నాం కదా. ఈ 6 కండిషన్స్ లో 5 కండిషన్స్ లో మాత్రం ఇన్వర్టెడ్ ఇమేజ్ అన్నది ఫామ్ అవుతుంది. ఒక కండిషన్ లో మాత్రం ఎరెక్ట్ ఇమేజ్ అన్నది ఫామ్ అవుతుంది. ఎక్కడ ఎరెక్ట్ ఇమేజ్ ఫామ్ అవుతుంది? ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్ ని ఫోకస్ కి పోల్ కి మధ్యలో ఉంచుతామో, ఇక్కడ ఆబ్జెక్ట్ ని ఉంచుతామో, ఇక్కడ ఏ ఇమేజ్ ఫామ్ అవుతుందండి? ఎరెక్ట్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఎక్కడ? బిహైండ్ ద మిర్రర్ ఫామ్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఏం కనుక్కోమన్నాడు? కరెక్ట్ స్టేట్మెంట్ కనుక్కోమన్నాడు. సో ఆప్షన్ 1 కరెక్ట్ అండి. సెకండ్ ఆప్షన్ చూడండి, కాన్వెక్స్ మిర్రర్స్ ఆల్వేస్ ఫార్మ్స్ ఏ ఇన్వర్టెడ్ ఇమేజెస్ అన్నాడు. కాన్వెక్స్ మిర్రర్స్ లో ఇన్వర్టెడ్ ఇమేజెస్ ఫామ్ అవ్వవు, ఎరెక్ట్ ఇమేజెస్ అన్నవి ఫామ్ అవుతాయి. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్, ఏ కాన్వెక్స్ మిర్రర్ ఫార్మ్స్ ఎరెక్ట్ యాజ్ వెల్ యాజ్ ఇన్వర్టెడ్ ఇమేజెస్.
ఆల్రెడీ చెప్పాం కదా, ఇన్వర్టెడ్ ఇమేజెస్ అన్నవి ఫామ్ కావు కాన్వెక్స్ లో. నెక్స్ట్, ఏ కాన్కేవ్ మిర్రర్ ఆల్వేస్ ఫార్మ్స్ ఎరెక్ట్ ఇమేజ్. కాన్కేవ్ మిర్రర్స్ లో అన్ని ఎరెక్ట్ ఇమేజెస్ ఫామ్ అవుతాయంట. రాంగ్ అండి. ఎందుకని? ఈ 6 కేసెస్ చెప్పాం కదా, ఈ 6 కేసెస్ లో 5 కేసెస్ లో ఇన్వర్టెడ్ ఇమేజ్ అన్నవి ఫామ్ అయ్యాయండి. ఓన్లీ 1 కండిషన్ లో మాత్రమే ఎరెక్ట్ ఇమేజ్ అన్నది ఫామ్ అయింది. కానీ ఇక్కడ ఏం చెప్పాడు? ఆల్వేస్ అన్నాడు. కాబట్టి ఈ ఆప్షన్ కూడా రాంగ్. మనకి కరెక్ట్ స్టేట్మెంట్ అడిగాడు కాబట్టి ఆప్షన్ 1 కరెక్ట్ అండి. కాన్కేవ్ మిర్రర్స్ ఫార్మ్స్ an erect as well as a inverted image. Next question అండి, 5th question. Deepa takes a steel spoon and brings the outer side of the spoon near her face and observes her image in it. Which of the following statement correctly explain the kind of the image she sees? దీప అనే ఆమె ఒక స్పూన్ తీసుకుంది. ఇది స్పూన్ అనుకుందాం. ఈ స్పూన్ యొక్క అవుటర్ సైడ్ ఆఫ్ ద స్పూన్ యొక్క బయట సైడ్ తన యొక్క ఫేస్ చూసుకుందనమాట. ఓకే, అక్కడ తనకి ఎలాంటి ఇమేజ్ అన్నది కనిపించింది. ఓకే, మనం ఆల్రెడీ చెప్పాం కదా, ఇది స్పూన్ అనుకుంటే స్పూన్ యొక్క అవుటర్ సైడ్ అనేది దేనిలాగా యాక్ట్ చేస్తుందండి? కాన్వెక్స్ మిర్రర్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇన్నర్ సైడ్ వచ్చి కేవ్ లాగా ఉంది కదా, ఇన్నర్ సైడ్ వచ్చి కాన్కేవ్ మిర్రర్ లాగా యాక్ట్ చేస్తుంది. ఓకేనా? ఫస్ట్ ఆప్షన్ చూడండి, ద అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ఏ స్పూన్ యాక్ట్ లైక్ ఏ కాన్కేవ్ అన్నాడు. అవుటర్ సర్ఫేస్ అన్నది కాన్కేవ్ లాగా యాక్ట్ చేయదు. రాంగ్. అవుటర్ సర్ఫేస్ అన్నది కాన్వెక్స్ లాగా యాక్ట్ చేస్తుంది. సో ఫస్ట్ ఆప్షన్ రాంగ్ అండి. సెకండ్ ఆప్షన్, ద అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ఏ స్పూన్ యాక్ట్ లైక్ ఏ కాన్వెక్స్ మిర్రర్ అండ్ ఫార్మ్స్ ఏ డిమిన్ష్డ్ ఇమేజ్. ఇది స్పూన్ అనుకుంటే అవుటర్ సర్ఫేస్ అనేది కాన్వెక్స్ లాగా యాక్ట్ చేస్తుందంట. కరెక్టే కదా, కాన్వెక్స్ లాగా యాక్ట్ చేస్తుంది. కాన్వెక్స్ లో ఫామ్ అయ్యే ఇమేజ్ ఎలా ఉంటుంది? డిమిన్ష్డ్ గా ఉంటుంది. సో ఆప్షన్ 2 అన్నది కరెక్ట్ అండి. సో ఎప్పుడైనా స్పూన్ యొక్క అవుటర్ సైడ్ అన్నది కాన్వెక్స్ లాగా యాక్ట్ చేస్తుంది. ఫోర్త్ ఆప్షన్ చూడండి, ద అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ఏ స్పూన్ యాక్ట్స్ లైక్ ఏ కాన్వెక్స్ మిర్రర్ అండ్ ఫార్మ్స్ ఏ ఎన్లార్జ్డ్ ఇమేజ్ అన్నాడు. ఇక్కడ ఎన్లార్జ్డ్ ఇమేజ్ అన్నది ఫామ్ కాదు, ఇది రాంగ్ అండి. ఓకేనా? కాన్వెక్స్ మిర్రర్స్ లో ఎప్పుడైనా కూడా డిమిన్ష్డ్ ఇమేజెస్ అన్నవి ఫామ్ అవుతాయి. సో ఇక్కడ ఆప్షన్ 2 అన్నది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, సమీరా గోస్ టు ద ఎగ్జిబిషన్. హీ ఎంటర్స్ ఏ మిర్రర్ హౌస్ అండ్ సీస్ ఏ వెరైటీ ఆఫ్ ఏ మిర్రర్స్. ద ఫాలోయింగ్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ హిస్ ఇమేజ్ ఫార్మ్డ్ ఇన్ వేరియస్ మిర్రర్స్. ఈ సమీరా అనే ఎగ్జిబిషన్కి వెళ్ళిందంట. అక్కడ చాలా మిర్రర్స్ ని చూసిందంట. అందులో ఒక్కొక్క మిర్రర్ లో ఒక్కొక్క టైప్ ఆఫ్ ఇమేజ్ అన్నది ఫామ్ అయింది. వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ అని మనకి ఇచ్చారు. దాన్ని బట్టి అది ఏ మిర్రర్ అన్నది మనం చెప్పాలి. ఓకేనా? ఇప్పుడు మిర్రర్ ఏలో ఏం ఫామ్ అయింది? ఎరెక్ట్ అండ్ సేమ్ సైజ్ ఇమేజ్. ఎరెక్ట్ ఇమేజ్ సేమ్ సైజ్ ఉంది అనుకోండి, అది ఏ మిర్రర్ అండి? ప్లెయిన్ మిర్రర్. ఓకే, ఎరెక్ట్ అండ్ డిమిన్ష్డ్ ఇమేజ్ ఎరెక్ట్ అయ్యి డిమిన్ష్డ్ గా ఉంటే అది ఏ మిర్రర్? కాన్వెక్స్ మిర్రర్. ఓకే, నెక్స్ట్ ఇన్వర్టెడ్ అండ్ డిమిన్ష్డ్ ఇమేజ్ అన్నది ఇన్వర్టెడ్ గా ఉంది, డిమిన్ష్డ్ గా ఉంది. ఎందులో ఫామ్ అవుతాయి ఇన్వర్టెడ్ ఇమేజెస్ అన్నవి? కాన్కేవ్ లో ఫామ్ అవుతాయి. నెక్స్ట్ డి, ఇన్వర్టెడ్ అండ్ మ్యాగ్నిఫైడ్. ఇన్వర్టెడ్ అండ్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ అనేది ఎందులో ఫామ్ అవుతాయి? కాన్కేవ్ లో ఫామ్ అవుతాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇన్వర్టెడ్ ఇమేజెస్ అన్నవి కాన్కేవ్ లో ఫామ్ అవుతాయి. అది కూడా 5 కండిషన్స్ లో ఫామ్ అవుతాయి. ఓకేనా? ఒక్క కండిషన్ లో మాత్రమే ఎరెక్ట్ ఇమేజ్ అన్నది ఫామ్ అవుతుంది. సో ఏమవుతుంది? ప్లెయిన్ మిర్రర్. బి వచ్చి కాన్వెక్స్, కింద ఆప్షన్స్ ఇచ్చాడు. ఏ వచ్చి ప్లెయిన్ మిర్రర్ అండి. ఓకే, బి వచ్చి కాన్వెక్స్, సి వచ్చి కాన్కేవ్, డి వచ్చి కాన్కేవ్. ఆప్షన్ 1 అనేది ఇక్కడ కరెక్ట్ అండి. ప్లెయిన్ మిర్రర్స్ లో ఫామ్ అయ్యే ఇమేజెస్ అన్నవి ఎలా ఉంటాయండి? ఎరెక్ట్ ఇమేజ్ ఫామ్ అవుతుంది, సేమ్ సైజ్ ఉంటాయి ఆబ్జెక్ట్ కి. ఓకేనా? కాన్వెక్స్ లో వచ్చి వర్చువల్ ఇమేజెస్ ఫామ్ అవుతాయి, డిమిన్ష్డ్. ఓకే, అదేవిధంగా ఎరెక్ట్. కాన్కేవ్ లో వచ్చి 5 కండిషన్స్ లో మాత్రం రియల్, ఇన్వర్టెడ్ ఇమేజెస్ అన్నవి ఫామ్ అవుతాయి. ఓన్లీ 1 కండిషన్స్ లో మాత్రం వర్చువల్,
ఎరెక్ట్ ఇమేజ్ అన్నది ఫామ్ అవుతుంది. ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ద ఫోకల్ లెంత్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్ ఈస్ 20 సెంటీమీటర్స్. ఇది కాన్కేవ్ మిర్రర్, మిడ్ పాయింట్ ని పోల్ అంటారు, ఇది సెంటర్ ఆఫ్ ద కర్వేచర్, ఇది ఫోకస్. ఫోకస్ కి పోల్ కి మధ్య డిస్టెన్స్ ఉంది కదా, దీన్నే ఫోకల్ లెంత్ అని అంటారు. ఎట్ వాట్ డిస్టెన్స్ ఫ్రమ్ ద కాన్కేవ్ మిర్రర్ కుడ్ ద ఆబ్జెక్ట్ బి ప్లేస్డ్ టు ప్రొడ్యూస్ ద వర్చువల్ ఇమేజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. మనకి కాన్కేవ్ మిర్రర్ లో ఏ కండిషన్ లో వర్చువల్ ఇమేజ్ అన్నది ఫామ్ అవుతుంది, ఆబ్జెక్ట్ ని ఎక్కడ ఉంచాలి వర్చువల్ ఇమేజ్ అన్నది ఫామ్ అవ్వాలి అంటే ఆల్రెడీ 6 కండిషన్స్ చెప్పాం కదా, అవి మంచిగా రావాలండి. ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి అందులో, ఓకేనా. మనం ఎక్కడ ప్లేస్ చేయాలండి ఆబ్జెక్ట్ ని వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవ్వాలంటే ఫోకస్ కి పోల్ కి మధ్యలో ఉంచాలి కదా, అంటే ఇక్కడ ఉంచాలి. ఇది ఆబ్జెక్ట్ అండి, ఓకేనా. అప్పుడు మనకి ఇక్కడ వర్చువల్ ఇమేజ్ అన్నది ఫామ్ అవుతుంది. సో ఎంత డిస్టెన్స్ అన్నాడు, మనకి ఆల్రెడీ ఏమి ఇచ్చాడు, ఫోకస్ కి పోల్ కి మధ్య డిస్టెన్స్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, 20 సెంటీమీటర్స్ ఇచ్చాడు. సో మనకి ఆబ్జెక్ట్ ని ఉంచాల్సిన ప్లేస్ అనేది 20 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉండాలి. ఎందుకని, మనం ఉంచాల్సిన ఆబ్జెక్ట్ ప్లేస్ ఎక్కడ, ఫోకస్ కి పోల్ కి మధ్యలో కాబట్టి, మిడిల్లో కాబట్టి, ఓకేనా. సో కింద ఆప్షన్స్ చూసినట్లయితే చూడండి, 80 సెంటీమీటర్స్ అన్నాడు, రాంగ్ అండి. ఆన్సర్ అనేది 20 సెంటీమీటర్స్ కంటే కూడా తక్కువ ఉండాలి. కాబట్టి 40 సెంటీమీటర్స్ అన్నాడు, ఇది రాంగ్. 20 సెంటీమీటర్స్ అన్నాడు, ఇది కూడా కాదు. కరెక్ట్ ఆన్సర్ ఏంటి, 10 సెంటీమీటర్స్. ఎందుకని, ఇది ఫోకస్ అయితే ఇది పోల్, మధ్య డిస్టెన్స్ 20 సెంటీమీటర్స్ అన్నాడు. మనం ఉంచాల్సిన ఆబ్జెక్ట్ అనేది మిడిల్లో ఉంచాలి. మిడిల్ అంటే కరెక్ట్ మిడిల్ అని కాదు, ఎక్కడైనా ఉంచొచ్చు, ఇక్కడైనా ఉంచొచ్చు. కానీ మనకు కావాల్సిన ఆన్సర్ అనేది 20 సెంటీమీటర్స్ కంటే కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ, ఫస్ట్ ఆప్షన్ అండి, 10 సెంటీమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్, రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అండ్ చూస్ ద కరెక్ట్ ఆప్షన్. అసెర్షన్ ఏ, వర్చువల్ ఇమేజెస్ కెనాట్ బి అబ్టైన్డ్ ఆన్ స్క్రీన్. వర్చువల్ ఇమేజెస్ ని మనం స్క్రీన్ మీద పొందలేమంట. ఇది అసెర్షన్ అండి, అసెర్షన్. దీనికి రీజన్ ఇచ్చాడు, వర్చువల్ ఇమేజెస్ ఆర్ ఫార్మ్డ్ ఎట్ ఏ పాయింట్ వేర్ ద లైట్ రేస్ అపియర్ టు డైవర్జ్ ఫామ్. మనకి అక్కడ లైట్ రేస్ అన్నవి డైవర్జ్ అయినట్లుగా కనిపిస్తాయి. ఇది కాన్వెక్స్ మిర్రర్ అనుకుంటే ఇవి లైట్ రేస్ అండి. ఇది ఇలా వచ్చింది, ఇన్సిడెంట్ రే ఇట్లా రిఫ్లెక్ట్ అయింది, ఇలా వచ్చింది, ఇలా రిఫ్లెక్ట్ అయింది. వీటిని మనం ఇలా ఎక్స్టెండ్ చేసినప్పుడు ఈ రిఫ్లెక్టర్ రేస్ ఉన్నాయి కదా, ఈ రిఫ్లెక్టర్ రేస్ అన్నవి ఒక పాయింట్ దగ్గర మీట్ అయితే అక్కడ మనకి ఇమేజ్ అన్నది ఫామ్ అవుతుంది. అంటే డైవర్జ్ అయినట్లుగా కనిపిస్తున్నాయి. డైవర్జ్ అంటే ఏంటంటే ఇట్లా అన్నమాట, ఒక పాయింట్ నుంచి అన్ని లైట్ రేస్ అన్నవి రావడం, అలా అనిపిస్తున్నాయి. కాబట్టి R1 అన్నది కరెక్ట్ అండి. నెక్స్ట్, వర్చువల్ ఇమేజెస్ ఆర్ ఆల్వేస్ ఎరెక్ట్. ఇది కూడా కరెక్ట్ అండి. కానీ ఇక్కడ మనకి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అడిగాడు కాబట్టి ఆప్షన్స్ చూడండి, బోత్ R1 ఆర్ R2 అండి ఆర్ కరెక్ట్, బట్ R1 ప్రొవైడ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఏ. ఇది కరెక్ట్ అండి, ఓకేనా. సెకండ్ ఆప్షన్ చూడండి, బోత్ R1 R2 ఆర్ కరెక్ట్ బట్ R2 ప్రొవైడ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అన్నాడు. కాదండి, R1 అనేది ప్రొవైడ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. సో ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ద ఇమేజ్ ఆఫ్ ఏ డిస్టెన్స్ కలర్డ్ ఆబ్జెక్ట్ ఫార్మ్డ్ ఇన్ ఏ పిన్ హోల్ కెమెరా ఈజ్ ఆల్వేస్. పిన్ హోల్ కెమెరాలో ఫామ్ అయ్యే ఇమేజ్ అన్నది ఆల్వేస్ ఎలా ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ వర్చువల్, ఎరెక్ట్, కలర్డ్ అండ్ డిమెన్షన్డ్. పిన్ హోల్ కెమెరాలో ఫామ్ అయ్యే ఇమేజ్ అన్నది ఏంటండి, వర్చువల్ ఇమేజా? కాదండి, రియల్ ఇమేజ్ అన్నది ఫామ్ అవుతుంది. కాబట్టి ఇది కాదు. రియల్, ఎరెక్ట్ అన్నాడు. ఇక్కడ మనకి పిన్ హోల్ కెమెరాలో ఫామ్ అయ్యే ఇమేజ్ ఏంటి, ఇన్వర్టెడ్ ఇమేజ్. సో ఇది కూడా కాదు. థర్డ్ ఆప్షన్ రియల్, ఇన్వర్టెడ్, బ్లాక్ అండ్ వైట్ అండ్ డిమెన్షన్ కాదు. మనకి పిన్ హోల్ కెమెరాలో ఆబ్జెక్ట్ అనేది ఏ కలర్ లో ఉంటే ఫామ్ అయ్యే ఇమేజ్ కూడా అదే కలర్ లో ఉంటుంది, బ్లాక్ అండ్ వైట్ లో ఫామ్ కాదు. ఫోర్త్ ఆప్షన్ రియల్, ఇన్వర్టెడ్, కలర్డ్ అండ్ డిమెన్షన్డ్. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అండి. పిన్ హోల్ కెమెరా ఎక్స్పెరిమెంట్ ని ఎందుకు చేస్తామండి, లైట్ ఆల్వేస్ ట్రావెల్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్, ఓకేనా. ఇది ప్రూవ్ చేయడానికి ఎక్స్పెరిమెంట్. ఇందులో ఫామ్ అయ్యే ఇమేజ్ ఏంటి, రియల్ ఇమేజ్, ఇన్వర్టెడ్ ఇమేజ్, కలర్డ్ ఇమేజ్ అండ్ డిమెన్షన్. ఇవండి సీటెడ్ ప్రీవియస్ ఇయర్ లో మిర్రర్స్ అనే టాపిక్ నుంచి అడిగిన కొన్ని క్వశ్చన్స్. ఇందులో ఏమైనా డౌట్స్ కానీ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.